సంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో భక్తులు కార్తీక పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో శశిధర్ గుప్తా, ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి తెలిపారు. మొదటి సోమవారం కావడంతో గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు సంతోష్ తెలిపారు. కార్తీక మాసం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకొని ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించారన్నారు. కార్తీక మాసంలో స్వామివారిని పూజించిన భక్తులకు సకల శుభాలు కలుగుతాయని సూచించారు. ఓం రుద్రం రౌద్రావతారం హుతవహనైనం ధూపగీశం శివాంశం వ్యోమాంతం భీమరూపం కిలికిలీరవసజ్వాలమాలావృకాంతం భూతప్రేతాదినాదా కరకమల మహాయుగే ఖడ్గం వందే లోకేశవీరం త్రిభువనావృతం శ్యామలం వీరభద్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి మహాపుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నాగూడెం బొంతపల్లి గ్రామంలో వెలిసినది. ఈ క్షేత్రంలో కార్తీక మాస సందర్భంగా నెల రోజుల పాటు అభిషేక కార్యక్రమాలు మరియు గంధదీపాలు, నిత్య కళ్యాణోత్సవ కార్యక్రమాలు, హస్తాయాలు మరియు వాహన సేవలు, భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ కార్తీక మాస సందర్భంగా భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా దీపోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా ఉన్నది మరియు తులసి కళ్యాణం కూడా ఉన్నది. కావున భక్తులందరూ కూడా అత్యధికంగా వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఓం నమః శివాయ.